హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి వద్ద హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా రిటైనింగ్ వాల్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 68 కోట్లతో కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. నాలాల శాశ్వత పరిష్కారం కోసం ఎస్ఎన్డిపిని రూపొందించామని చెప్పారు మంత్రి కేటీఆర్. మొదటి దశలో 858 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. నాలాలను కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మొదటి దశ పనుల కింద 858 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. ఆ 858 కోట్ల రూపాయలు కూడా ఎట్లా తీసుకున్నామంటే, పోయిన సంవత్సరం వర్షాల్లో అత్యధికంగా ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యతనిస్తూ, వాటికి పెద్దపీట వేస్తూ మొదటి దశలో 858 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టినాం. రెండవ దశలో మరిన్ని పెద్ద ఎత్తున మరింత సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉన్నారు. వాటికి కూడా తప్పకుండా తొందరలోనే ఆమోద ముద్ర కూడా